తిరుమల లడ్డు కూడా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, బీఫ్ తోటి, పిగ్ ఫ్యాట్ తోటి, ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు, లక్షల లడ్లు. అయోధ్య రామ మందిర్ కూడా తిరుపతి లడ్లు, టీటీడీ లడ్లు. తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని చెప్పి సుప్రీంకోర్టు సిట్ ఇచ్చిందనమాట, క్లియర్ చిట్. సో వేలాది మంది మనోభావాలు దెబ్బతిన్నాయి కదా. గోవిందా గోవింద, అందరూ హ్యాపీగా ఉండండి. అప్పుడు నేను చెప్పాను, ఈ సనాతన ధర్మం పేరుతో మోసం చేస్తున్నారు, మీకు గుర్తుందా? ఓకే. సో రాజకీయం ఎలాగుంటుందంటే దేవుణ్ణి ఎలా వాడుకుంటారో మీకు చెప్తాను. పెద్ద సమస్య ఏంటంటే వీళ్ళు సనాతన ధర్మం పేరుతోని, కాషాయ వస్త్రం పేరుతోని చేసే మోసాలు అన్నింటినీ కాదు, వీళ్ళందరినీ మనం అడగటాలి. మనం అందరం చదువుకున్నాం కదా. శ్రీవారి భక్తులతో ఆటల కూటమి నేతలు క్షమాపణ చెప్తారా లేదా? తిరుమల లడ్డూన్న ఈ విషయంలో భక్తుల విశ్వాసాలతో కూటమి నేతలు చెల్లగాటమాడారు. లడ్డూలో జంతు కొవ్వులు కలిసాయంటూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి నేతలందరూ కూడా వ్యాఖ్యలు చేశారు. భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారు. కానీ దర్యాప్తులో తేలింది ఏంటంటే అలాంటివి ఏవి కూడా జరగలేదు. రాజకీయ లాభం కోసం దేవదేవుని పేరు వాడి భయాందోళన సృష్టించారా? టీటీడీ ప్రతిష్టను దెబ్బతీశారా? ప్రాయశ్చిత్త దీక్షలు కాదు, ముందు అబద్ధపు ప్రచారానికి క్షమాపణ చెప్పాలి. భక్తుల మనసును గాయపరిచిన పాపానికి బాధ్యత తీసుకోవాలి. ఇప్పటికైనా కూటమి నేతలు నిజాన్ని ఒప్పుకొని తిరుమలేశుని భక్తులకు క్షమాపణ కోరితే అదే నిజమైన ప్రాయశ్చిత్తం. తిరుపతి లడ్డు గురించి ఎంతెంత హంగామా చేశారు, కింద నుంచి పైకి మెట్లు కడిగారు, ఇంకా దాన్ని పొలిటికల్ అండ్ లీగల్ గా కాంట్రవర్సీ చేశారు. ఇవన్నీ అయ్యాక సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో సిట్ ఒకటి వచ్చింది. ఆ సిట్ నిన్న సబ్మిట్ చేసిన ఛార్జ్ షీట్ లో క్లియర్ గా చెప్పింది ఏంటంటే దెర్ ఈస్ నో అడల్టరేషన్ ఇన్ తిరుపతి లడ్డు అని ఇచ్చారు. ఇంకా నో అనిమల్ ఫ్యాట్ అండ్ నో కంటామినేషన్ ఆల్సో అని. ఇది క్లియర్ కట్ గా తెలియట్లేదా? అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్స్ అని మాలాంటి హిందూ ఫెయిత్స్ ని ఆడుకున్నారు. యాక్చువల్లీ ఫెయిత్ డిజర్వ్ ఫ్యాక్ట్స్. కర్మ ఎక్కడికి పోదు. కలికాలమైన ఆ వెంకటేశ్వర స్వామితో ఆడుకున్నారు. ఖచ్చితంగా పాము గద కాళ్ళకు చుట్టుకున్నట్టు మీ పాపం మీకు చుట్టుకుంటుంది, ఖచ్చితంగా చుట్టుకుంటుంది. ట్యాంకర్ అయినా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన ట్యాంకరే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తయారైన లడ్డులే. వాటిలో ఇప్పుడు ఒకవేళ సిట్టు పామాయిల్ గెలిచిందన్నా లేకపోతే ఇంకోటి గెలిచిందన్నా కూడా అదంతా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ సంబంధం నాకైతే ఇప్పటికీ అర్థం కాల. మరి మీకేమైనా అర్థమైందేమో? అర్థమైతే మరి చెప్పాలి మీరే.